హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మన ఇంటికి స్పెషల్ గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే అబ్బా ఇంత రుచి అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతేకాకుండా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. తయారు చేయ విధానాన్ని చూద్దాము. ముందుగా ఇలా 4 ఉడికించిన కోడిగుడ్డని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాక ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి వీటిని కూడా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నానండి. ఉడికినాక టమాటాలు వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే టమాటా అనేది మెత్తగా ఉడికిపోతుంది. అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకుంటున్నానండి. ఇవి ఇలా ఉడికినాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వీటన్నింటిని వేసుకొని పైనుండి 4 పచ్చిమిర్చి కట్ చేసిన వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు పీసెస్ని వేసుకోవాలి. ఈ పీసెస్ ఇలా వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఈ కోడిగుడ్లకి, ఎగ్స్కి బాగా పట్టి మంచిగా టేస్ట్ అయితే ఉంటాయి. దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని చివరికి వచ్చేసింది. చివరిలో కొంచెం కొత్తిమీర కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా ఇది అన్నం, చపాతీ, పుల్కలోకి చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా పుల్కలోకి ఇలాంటి కర్రీస్ చేసి ఇస్తారు మనం ఎగ్ ఫ్రై కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.